నమస్కారం సంజయ్ సమయం న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. సీఎం జగన్ మీద దాడి ఘటనపై సిట్ బృందం విచారణ. టీడీపీలో టికెట్లు రాని వారికి రాష్ట్ర స్థాయి పదవులు. నేడు తెలంగాణ కాంగ్రెస్ పెండింగ్ అభ్యర్థుల ప్రకటన. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 1వ వార్డుకు సంబంధించిన బీఆర్ఎస్ సమావేశం జరిగింది. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివంగత ఎమ్మెల్యే సాయన కుటుంబానికి ప్రజలంతా సంపూర్ణ మద్దతు పలుకుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత వెల్లడించారు. అన్ని వర్గాల ప్రజల మద్దతుతో కంటోన్మెంట్లో మరోసారి గులాబీ జెండా ఎగరేస్తామన్నారు. కంటోన్మెంట్లో గులాబీ పార్టీ అజయశక్తిగా ఉందని రావుల శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా కంటోన్మెంట్లో ఎగిరేది గులాబీ జెండానని ఆయన స్పష్టం చేశారు. ప్రజలంతా బీఆర్ఎస్కు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి తెలిపారు. తప్పకుండా అండి. ఏ విధంగా అయితే సాయన గారిని 30 సంవత్సరాలు గెలిపించుకున్నామో, మరి కీర్తిశేషులు లాస్య అనిత గారిని కూడా అయితే భారీ మెజార్టీతో గెలిపించాము. మిమ్మల్ని కూడా అతి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మరి అన్నగారు వారి యొక్క స్పీచ్ డెఫినెట్గా వారి యొక్క మార్గాలు అన్నీ కూడా చెప్పారు మాకు. మరి రానున్న ఎలక్షన్లు కూడా మా కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వార్డు నుంచి డెఫినెట్గా పోయినసారి ఇచ్చిన మెజారిటీ కన్నా కూడా ఇంకెక్కువ కూడా తెప్పించామని అందరూ కూడా ప్రమాణం చేశారు. అలాగే మీరు కూడా మీ యొక్క సూచనలు, మీ యొక్క మెసేజ్ ఇస్తే బాగుంటుందని మరి విధంగా మాట్లాడచ్చు. మీరందరూ కూడా డాడీతో ఉంటూ 30 years నుండి డాడీ కంటిన్యూస్గా గెలవడానికి కారణం మీరే. మీరు మీ సపోర్ట్, మీ ఫుల్ సపోర్ట్ని డాడీకి ఇస్తూ ప్రతి టౌన్లో గెలిపించారు. నాన్న లేనప్పటి నుండి చెల్లెతో మీరు అలాగే ఉంటూ లాస్ట్ టైం ఎలక్షన్స్లో మీరు భారీ మెజారిటీ ఇచ్చారు. మాకు వార్డ్ 1, వార్డ్ 2, వార్డ్ 3 చాలా హైయెస్ట్ మెజారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మేము దీనికి చాలా రుణపడి ఉంటాను. మేము వచ్చినా రాకపోయినా ఎన్నో ఏరియాస్ మేము కవర్ చేయలేకపోయాము. కానీ మీరు సొంతంగా చాలామంది మీ అంతటా మీరు లాస్య మేడం రాలేకున్నా కానీ ఎన్నో ఏరియాస్ కవర్ చేసినారు. మహేశ్వర్ రెడ్డి గారు చెప్పారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమాభిమానం మా కూడా మీరు అలానే కొనసాగిస్తారని కోరుకుంటున్నాను. చెల్ల తర్వాత తన టికెట్ నాకు ఇచ్చారు. మీ అందరి సపోర్ట్ నాకు అలానే ఉంటుందని నేను కోరుకుంటున్నాను. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని 150 వార్డుకు సంబంధించిన బీఆర్ఎస్ సమావేశం జరిగింది. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి సతీమణి రాగిడి రజనీ లక్ష్మారెడ్డి, కుమార్తె మౌనికారెడ్డితో పాటు కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ఆకుల రూపాహరి, సీనియర్ నాయకులు హరి ఈ సమావేశంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పలు వార్డుల్లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. 1వ వార్డు మొదలుకొని 8వ వార్డు వరకు, అలాగే 150 డివిజన్లోనూ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి, మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు 8 పరిధిలో ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి, మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు లోకనాథం, కార్పొరేటర్ శాంతిరెడ్డి, స్థానిక బీఆర్ఎస్ అధ్యక్షులు రవికుమార్ పర్యటించారు. బొల్లారం పార్కులో వాకర్లతో భేటీ అయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. బీఆర్ఎస్తోనే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందన్నారు. కారు గుర్తుకే ఓటేసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అదే అయిపోయిందా పేరు పెట్టాలి.
తాడిపత్రి నియోజకవర్గ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి గుజ్జల నాగిరెడ్డి యాడికిలో ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 9 గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని గుజ్జల నాగిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలన్నీ నమ్మి జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే ఈరోజు జనాలకు చేసేది ఏమీ లేదు. కనీసం అందరి నివారణ రైతులకు ఉపయోగపడుతుందంటే ఈరోజు 17.8 టీఎంసీ నీళ్లు రావాల్సిందే. ఈరోజు వచ్చేది 10 టీఎంసీ నీళ్ళు. దానివల్ల పిఎంఆర్ ద్వారా పంపిణీ చేసి ఎక్కడికి చేయాలి? జాగ్రత్తలు వస్తాయా, యాడికాడలు వస్తాయా, ఏ దానికి లేదు. తర్వాత ఈ విధంగా ఆ హెచ్ఎల్సీ వాటర్ కూడా అంతే. ఏ దాని మీద వాటర్ మీద మనం పోరాటం అనేది లేదు. జరిగి ఇదని ఎంతసేపు ఉన్నా టోటల్ ఈ మత్తు పదార్థాలు ఈ ద్రవ్యాల మీద పోయినాడంతా దగ్గర ఈ బ్రాంతి ఇది అది ఇది నేను దాన్ని మొత్తం తీసేస్తానని చెప్పేసి ఈ పొద్దు 56,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాడు దాని మీద. దానికి 32,000 కోట్లు మాత్రమే వస్తూ ఉందని చెప్తాడు. కానీ ఈ విధంగా ఎంతమంది బీద వాళ్ళ పాపలు పనిచేసే వాళ్ళంతా కూడా సర్వనాశనం అయిపోతూ ఉన్నారు. లంగ్స్ దెబ్బతిని అన్ని రోడ్లు చూస్తే భయంకరంగా ఉన్నాయి. 1000 కోట్లు బ్యాంకు నుంచి రుణం తీసుకొచ్చి 300 కోట్లు చేసి మిగతా 700 కోట్లు వినియోగం చేసినాడు. ఎక్కడ రోడ్డు వేయలేదు, ఏమీ వేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో శర్మిలా మేడం ఇవన్నీ గమనించే ఈరోజు వచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకొని వాళ్ళన్నా ఏం తప్పు చేసినారు అనేది తెలుసుకొని ఈవెన్ ఒక రాజధాని లేదు. ఇంతవరకు 3 రాజధానులు అంటారు. ఆ రాజధాని కట్టింది లేదు, ఏమీ చేసింది లేదు. ఇంతవరకు ఐటీ కంపెనీలు ఊరు లేదు. యువత అంతా సర్వనాశనం అయిపోయింది. ఇది చేస్తా అది చేస్తా అని చెప్పడం తప్ప అందరినీ సర్వనాశనం చేశారు. రైతులను అయితే ఈరోజు వచ్చేసి రైతు భరోసా కేంద్రం కింద ఇస్తున్నా అది ఇస్తున్నా ఇది ఇస్తున్నా అంటాడు. ఏమి ఇచ్చేది? 6,000 బోడీ ఇచ్చేది కిసాన్ ఇస్తాడు. ఇంకా ఈయన ఇచ్చేది 7,500, అంతకంటే 14,500. రైతు అంటే ఎవరు? దేశానికి వెన్నెముక అంటాడు. అటువంటి వాళ్ళను పూర్తిగా అప్రమత్తం చేసి వాళ్ళు వదిలేసినాడు. ఇవన్నీ వదిలేసినాడు కాబట్టి శర్మిలా మేడం నాయకత్వం అయింది. ప్రత్యేక హోదాను ఎందుకు ప్రత్యేక హోదా వస్తే కనీసము ఈ చంద్రబాబు అన్న ఏమన్నా చేస్తాడనుకుంటే ప్రతి సంవత్సరం 20 కోట్లు ఇవ్వాలి, 20,000 కోట్లు ఇవ్వాలి. బిల్డింగ్లకు ఒక పైసా ఇవ్వలేదు. ఇంతవరకు ఏమీ చేయలేదు ఆయన. కనీసం ఎన్ని ఏళ్ళలో ఉప్పు కోసం మన పరిస్థితి దాన్ని స్థాపించుకుంటే ఉప్పు కూడా పోయే పరిస్థితి, ఉప్పు పరిశ్రమ కూడా పొయ్యదొరిగే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక సంఘం చైర్పర్సన్ గోపవరం వెంకటరమణ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆత్మకూరు మండలం నాగులపాడు గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో చైర్పర్సన్తో వైస్ చైర్మన్ సర్దార్ మరో 4 కౌన్సిలర్లు కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే అనేక మంది నేటి తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్నారని, అలాంటి వారిని మనసారా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. వైస్ చైర్మన్ గోపారం వెంకటరమణ మాట్లాడుతూ ఆత్మకూరు అభివృద్ధి జరగాలంటే ఆనంతోనే సాధ్యమని, తామంతా ఆనం వెంటే నడుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజాసేవలో ఉండి ప్రజాప్రతినిధులుగా ఎంపిక కాబడి 2 సంవత్సరాలు తమ పరిపాలన ఏ విధంగానూ ప్రజలకు మేలు చేయలేకపోయింది. సామాన్య ప్రజలకి మేమెవరం అండగా ఉండలేకపోయాం. నిధుల కొరత, మా అధికారాలు కూడా మాకు లేని పరిస్థితి ఆత్మకూరు మున్సిపాలిటీలో ఏర్పడింది. మేము మున్సిపల్ చైర్పర్సన్గా, వైస్ చైర్పర్సన్గా, అలాగే కౌన్సిలర్లుగా, కోఆప్షన్ సభ్యులుగా మేము మరొకరిని ఎవరినో బయట వాళ్ళని ఆశ్రయించాల్సిన దుస్థితి ఆ మున్సిపాలిటీలో వచ్చింది. కాబట్టి ఇటువంటి పరిపాలనలో మేము ఇవాళ ఈ రాజకీయ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము మనుగడ సాగించలేం.
మేము ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో మేము కూడా చేరి మా మనుగడ మేము కాపాడుకుంటూ రాబోయే 2-3 సంవత్సరాలైనా ప్రజలకు మేలు చేయాలా, ప్రజలకు సేవ చేయాలి, దానికి మీతోటి కలుస్తామని చెప్పి స్వయంగా ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ గోపవరం వెంకటరమణమ్మ, వైస్ చైర్మన్ సర్దార్, కౌన్సిలర్ రమాదేవి గారు, సోరా భాస్కర్ రెడ్డి గారు, జి వేణు గారు, కోఆప్షన్ సభ్యులు కొత్తపల్లి రమేష్ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి పార్టీలో న్యాయం జరగలేదు, ఉన్నటువంటి పార్టీలో ప్రజలకి న్యాయం చేయలేకపోతున్నాం, మా మీద పెత్తనాలు ఎక్కువైనాయి, బయట వాళ్ళు వచ్చి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు, మా పరిపాలనలో వాళ్ళు ఎక్కువ చొరవ తీసుకుంటున్నారు, మేము మా వార్డుల్లో కానీ మా ప్రాంతాల్లో కానీ ప్రజలకి సేవ చేయలేకపోతున్నాం, కాబట్టి మేము ఇవాళ తెలుగుదేశం పార్టీతో కలిసి మీతోటి నడిచి రేపు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరిన్ని నిధులు మాకు సమకూర్చి ఆత్మకూరు అభివృద్ధిలో మేము కూడా ముందుండి పనిచేసే విధంగా మాకు సహాయం చేయండి అని చెప్పి మున్సిపల్ చైర్పర్సన్ గారు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు అందరూ అడిగిన తర్వాత వారందరినీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా పూర్తి భద్రత రాజకీయంగా కానీ సామాజికంగా కానీ సేవా దృక్పథంలో కానీ తెలుగుదేశం పార్టీ తోడుగా ఉంటుంది, తెలుగుదేశం పార్టీ నాయకత్వం వాళ్ళకి అండగా నిలుస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్తో పాటు వెంకటరమణమ్మ గారితో సర్దార్ గారు, రమాదేవి గారు, సోరా భాస్కర్ రెడ్డి గారు, జి వేణు గారు, కోఆప్షన్ సభ్యులైన కొత్తపల్లి రమేష్ గారుల్ని మనం మనస్ఫూర్తిగా వాళ్ళని స్వాగతం పలుకుతున్నాం. తెలుగుదేశం పార్టీలో వాళ్ళని సభ్యులుగా చేర్చుకోవడం అనేటువంటిది ఒక శుభ పరిణామం తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గంలోని తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్లో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి గ్రామాల్లో ఎంతో అభివృద్ధి చేశారన్నారు. వాలంటరీ వ్యవస్థ కూడా ఎక్కడా లేని విధంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే క్లబ్స్ అయిపోతుంది, మన సభ గందరగోళంగా జరగకుండా ఉంటుంది. సండే అయినప్పటికీ కూడా ఈరోజు జగన్ మద్దతుగా మీ శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి మద్దతుగా మా మద్దతుగా వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వేదిక మీద మే 13న 2024 మన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఈ ఎన్నిక ఒక చారిత్రాత్మక ఎన్నిక. ఎందుకు చెప్తున్నాను అంటే చారిత్రాత్మక ఎన్నికని, ఈ ఎన్నికలో మనం పెద్ద మెజారిటీతో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా మూసే అవకాశం ఎందుకంటే ఆ పార్టీ అధ్యక్షుడు ఇప్పటికీ 75, ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. ఈసారి మనం కానీ బలంగా కొట్టామంటే వచ్చే ఎన్నికకి కనీసం తిరగలేని పరిస్థితి, ఆ పార్టీని మోసే పరిస్థితి ఆయన కొడుకు పుత్రత్వం పప్పుకి అసలు లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీని తీసుకువెళ్ళి బీజేపీలోనూ ఇంకో పార్టీలో కలిపే దుస్థితి వస్తుంది. కాబట్టి ఈ చారిత్రాత్మక ఎన్నికల్లో మీ అందరూ కూడా భాగస్వాములు కావాల్సిన పరిస్థితి ఉందని చెప్పి అందరూ కూడా తెలియజేస్తారు. పథకాల గురించి అందరూ చెప్పాల్సిన అవసరం లేదు. మా అందరికన్నా మీకే పథకాలు ఎక్కువ తెలుసు. నరసరావుపేట పార్లమెంట్ అభివృద్ధి గురించి సీనియర్ ఎలాగో చెప్పాడు. ఇక్కడ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, వింటారు,
మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళకి ఉన్న వాళ్ళందరూ కూడా 4 రోజులు 5 రోజులు ఏముందరే సినిమా గెలుస్తాడు నరసరావుపేట జిల్లాలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోవటం కాకుండా ప్రతి ఓటు కూడా మీరు ఎంత మెజారిటీ పెంచితే అంత ఇదిగా కూడా మనకి బలం చేకూరుతుందని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కానీ ప్రతి ఒక్కరు కూడా 3-4 రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా మీరు మీ టైంని వెచ్చించి ఆ రోజు మీ గ్రామాల్లోనూ మీ ప్రాంతాల నగరంలోనూ వచ్చి మీరే కాకుండా మీ స్నేహితులకి కూడా అందరికీ చెప్పి ఒక మంచి మెజారిటీ మీ శాసనసభ్యుల్ని ఎంపీగా నాకు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు నిన్న మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5 సంవత్సరాలు ఒక మంచి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. ఈ వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు. మహాత్మా గాంధీ గారు కలగన్నారు, కానీ ఆ తర్వాత ఈ దేశంలో ఎక్కడా లేని మంచి వ్యవస్థ తీసుకొచ్చి గ్రామాల్లో ఈరోజు 11 మంది ఉద్యోగస్తులు నియమించి ప్రతి సచివాలయం కూడా అద్భుతమైన సేవలు అందించే కార్యక్రమం చేశారు. ఈరోజు సచివాలయ వ్యవస్థ కాదు, వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా ఈరోజు పనిచేస్తుంది. వాలంటీర్లు మనం చూసాం. 1 నెల పెన్షన్ ఇవ్వకపోతే మొన్న ఈ రాష్ట్రం అంతా ఎంతమంది ఇబ్బంది పడ్డారో ఒకరోజు మార్చి ఏప్రిల్ 1 కల్లా మనందరికీ అర్థమైంది 3 రోజులు. కాబట్టి ఈ 2 వ్యవస్థలు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలానే ఈరోజు ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ అద్భుతంగా ఈరోజు ప్రతి గ్రామానికి కూడా తీసుకుంటున్నారు. వీటి వల్ల ఏ లాభం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు పేదలకి ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమం. ఈరోజు హాస్పిటల్కి వచ్చి మరి మందులు కొనుక్కోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఉచితంగా పరీక్షలు చేసే కార్యక్రమం, ఉచితంగా ఈరోజు మందులు ఇచ్చే కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. పేదవాళ్ళు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. ఆరోగ్యం అలానే రైతు భరోసా కేంద్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈరోజు బ్రహ్మాండంగా రైతులకి అన్ని రకాలుగా ఈరోజు మరి ఆదరించే కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం. అట్లానే ఇంకొక అద్భుతమైన విషయం నాడు నేడు పాఠశాల. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఒక్క పాఠశాల కూడా కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో 16,000 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 35,000 పాఠశాలని అద్భుతంగా తెచ్చింది. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి లేదని చెప్తున్నారు. ఎంత దీర్ఘకాలికంగా ఈరోజు ప్రణాళికలు వేస్తున్నారో ఒకసారి ఆలోచించారు. ఈరోజు దాని ఫలితాలు ఈరోజు తెలియకపోవచ్చు, కానీ మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివించుకున్నారు. పేద పిల్లలు ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో చదివించుకున్నారు. అద్భుతంగా పాఠశాలలో అన్ని వస్తువులు కల్పించారు. నాకు తెలుసు, స్వయంగా నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు గ్రామానికి వెళ్ళాను. నరసరావుపేటలో స్థానిక పట్టాభిరామస్వామి కళ్యాణ మండపంలో టీడీపీ ఆర్యవయసుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్, నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదవాడ అరవింద్ బాబు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సయ్యద్ జలానీ, రాష్ట్ర గోల్డ్ పర్సెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కపలబాయ్ విజయ్ కుమార్, తెలుగుదేశం సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఆర్యవయసులు పిలుపు అరవింద్ బాబు గెలుపు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవయసులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీగా పాల్గొన్నారు. సమాజంలో కుల వివక్షత, ఆర్థిక అసమానతలు సమూలంగా రూపుమాపేందుకు విద్య ఒకటే మార్గమని ఆనాడు అంబేద్కర్ తెలియజేశారని, వారి మార్గం అనుసరణీయమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి మహోత్సవాల సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో అందరూ సమానమేనని, తక్కువ ఎక్కువ అని కాకుండా అందరికీ అన్ని హక్కులు కల్పించడం జరిగిందని, కుల నిర్మూలనకు ఆయన కృషి చేస్తారని అన్నారు. Country will progress more and more. I also feel that ఈ social differences ఏమేమి ఉన్నాయి ఇది ఖచ్చితంగా తగ్గుతాయి. ఫర్దర్గా సోషల్ ఈక్వాలిటీ ఉంటుంది. And the poorest of the poor communities, only by the means of education they will develop, and they will also have those financial resources
in this practical world. So with this, I am very, very thankful to Social Welfare Department for organizing this program and all those people who have participated. Thank you. తప్ప జరుగుతున్నాయి, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి. సో బిఆర్ అంబేద్కర్ has raised those issues. మీ సపోజ్ ఒక కంట్రీలో డిస్క్రిమినేషన్ జరుగుతుంది, ఒక వర్గంతో జరుగుతుంది, బేసిక్లీ బిఆర్ అంబేద్కర్ సార్ దోస్ వెరీ వెరీ ఇన్ఫర్మేషన్. సో బేసిక్లీ ఇప్పుడు కూడా చూస్తే సపోజ్ ఇప్పుడు 100 సంవత్సరం అయిపోయినాయి, 100 సంవత్సరం తర్వాత కూడా బేసిక్లీ రకరకాల ఇష్యూస్ స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతాయి. సో అండ్ స్టిల్ ఐ ఫీల్ దాట్ సోషల్ జస్టిస్, సోషల్ ఈక్వాలిటీస్, సోషల్ ఇంజస్టిస్ కూడా చాలా ఉన్నాయి సొసైటీలో. సో డెఫినెట్గా సపోజ్ బిఆర్ అంబేద్కర్ సార్ లేకపోతే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మన సపోజ్ సొసైటీ చూస్తే 3,000, 4,000 సపోజ్ రిటర్న్ డిస్క్రిమినేషన్ కరెక్ట్ కాదు, వై మైనారిటీ ద్వారా డిస్క్రిమినేషన్ జరుగుతుంది, వై డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ సెపరేట్గా ఉన్నాయి, వై ఎడ్యుకేషన్ సెపరేట్గా ఇవ్వాలి, వై వాళ్ళు చదువుకూడదు, ఏమి చెప్పాలి? ఆల్మోస్ట్ 3,000, 4,000 ఇయర్స్ సొసైటీ ఎందుకు చెప్పలేదు? బేసిక్లీ ఈ సోషల్ ఈవిల్ గురించి మాట్లాడాలి, సోషల్ ఈక్వాలిటీ గురించి మాట్లాడడం జరిగింది. సోషల్ ఈక్వాలిటీ కాన్స్టిట్యూషన్ కూడా రాయడం జరిగింది. ఆ సోషల్ ఈక్వాలిటీ ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి కూడా కాన్స్టిట్యూషన్ రాయాలి, అంటే రిటర్న్గా రాయాలి. సో దట్ వాజ్ ద బిగ్గెస్ట్ కంట్రిబ్యూషన్ బై విచ్ మన కంట్రీలో మైనారిటీస్, పూరర్ కమ్యూనిటీస్కి వాయిస్ వాళ్ళ బలిని అడగకి ఎవరు బలం ఇస్తారు, then the power comes. That is what basically B.R. Ambedkar suggested. Now ఈ రోజు కూడా చూస్తే చాలా రకాల ఛాలెంజెస్ ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు ఆహార పానీయాలను అప్పల స్వామి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పుట్టినరోజు అందరూ జరుపుకుంటారు, కానీ కొంతమందికి మంచి మనసు ఉంటుంది. అలా స్వామి పుట్టినరోజు వేడుకను స్వచ్ఛంద సేవా సంస్థలు జరుపుకున్నారు. ఈ పుట్టినరోజున నిరుపేదల మధ్య జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. లైన్కి వెళ్ళిపోవాలి, అలా లైన్కి వెళ్ళి ఎదురుకుండా వెళ్తే యాక్షన్ చేస్తారు. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.